వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. అప్పట్లో దేవేగౌడ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి సేమ్ టు సేమ్ అనేది కూడా ఒక వార్త మనం కనుక చూసినట్లయితే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తగా బాగా ప్రాచుర్యం అంటే ప్రచారంలో బాగా వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆ వార్త ఏంటి? అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అదేంటి అని మీరు తెలుసుకోవాలని కొంత ఆతృత కూడా ఉంటుంది. కానీ 100% ఇప్పుడు చెప్పేది కూడా మనం కూడా ఆలోచిస్తే లాజికల్‌గా నిజమే అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఘటనలు, కొన్ని కొన్ని కార్యక్రమాలు, కారణాలు, కొన్ని సంబంధాలు ఒకే విధంగా మనకు కావచ్చు, మన బంధుమిత్రులు లేదా ఫ్రెండ్స్‌లో మనకు ఎలాగైతే జరుగుంటుందో వారి జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ దేవేగౌడ గారి విషయంలో ఏమైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దేశ ప్రధానిగా పనిచేసినటువంటి దేవేగౌడ గారి గురించి పెద్ద ఎత్తున ఒక వాదన ప్రచారం అయితే అంటే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అది వాస్తవం కూడా అయితే దానిని ఆయన సరిచేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఒకసారి ప్రధానిగా చరిత్రలో అయితే నిలిచిపోయారు. తర్వాత అవకాశం తలుపు కాదు కదా, వీధి వరకు కూడా రాలేదు. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇలాగే ఉందనేసి కూడా చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఎందుకంటే దేవేగౌడ గారి విషయంలో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్. అంటే ఈ కీలకమైనటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలం పుంజుకునే సమయంలో దేవేగౌడ ప్రధాని అయ్యారు. నిజానికి ఆ సమయంలో ఆయన పుంజుకొని కనుక ఉంటే, ప్రజలతో కొన్ని మార్కులు వేయించుకొని కనుక ఉంటే, అది దేశంలో కొంత అంటే ప్రత్యామ్నాయానికి ప్రధానమంత్రిగా కూడా ఆయనే ఉండేవారు. కాకపోతే అటువంటి పరిస్థితులేవి లేకపోయాయి. ఆయన చేసినటువంటి నిర్లక్ష్యం, వేదికలపైన నిద్రపోవడం, ప్రజలను పలకరించేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా వ్యాఖ్యానించడం కొంత ఆయనకి మైనస్ అయ్యాయి. ఫలితంగా జేడీఎస్ నాయకులు సొంత పార్టీ ఆ సైతం దేవేగౌడను పక్కన పెట్టింది. అనంతరం కాలంలో ఆయన కుమారుడు కుమారస్వామి పగ్గాలు చేపట్టారు. పరిస్థితులు వచ్చాయి. అటువంటి పరిస్థితులు వచ్చాయి. దీని అంతటికి కారణం దేవేగౌడ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి సంగతులే. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మారలేదు. బహిరంగ సభల నుంచి కూడా క్యాబినెట్ సమావేశాల వరకు కూడా ఆయన నిద్రపోయారు. ఇవి బాగా ప్రచారం జరిగాయి కాబట్టి ఏకంగా ఆయనను పక్కన పెట్టే పరిస్థితి వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అది ఆయనే. అంటే నిద్రపోవడం, ప్రజలతో కలవకపోవడం, ప్రధానంగా ఇటువంటి ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏంది మనం ఇంత సీరియస్ విషయం డిస్కస్ చేస్తుంటే నిద్రపోతున్నారు, పట్టించుకోవట్లేదు. లేదా ప్రజల్లో కూడా సభలో ఎక్కడన్నా ఎళ్ళినప్పుడు కూడా నిద్రపోతున్నారు. ఇవన్నీ కూడా కొంత బాగా ప్రజల్లో మైనస్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి కనుక మనం వస్తే అధికారంలో ఉన్నప్పుడు తర్వాత గత 16 నెలలుగా కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఎక్కడా సానుభూతికి కాదుగా అంటే సానుభూతికే కాదు కదా, ఏ విషయంలో కూడా ఆయన కరెక్ట్‌గా చేయడం లేదని కూడా చెప్పుకోవచ్చు. విపత్తు వచ్చినా, విధ్వంసాలు జరిగినా బటన్ నొక్కుతున్నారుగా అనే మాట వినిపించేది అప్పట్లో. నేరుగా జగన్ బాధితులను పరామర్శించిన ఘటన ఒక ఎల్జీ పాలిమర్స్ ఘటన సందర్భంలోనే అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కరోనా వచ్చిన ఆయన ఏలూరులోనే కలుషిత నీరు ప్రభావం చూపించారా అంటూ చూపించినా ఆయన ఎక్కడా కూడా బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఆయన తాడేపల్లికే పరిమితమైపోయారు. హద్దులు దాటిన నాయకుల పైన అప్పట్లో చర్యలు కూడా తీసుకోలేదు. ఈ పరిణామాలు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా దేవేగౌడ గారి మాదిరిగానే ఉంది అనే వాదన ఏదైతే ఉందో సేమ్ అలాగే బలంగా ఇక్కడ వినిపించడం 100% నిజం అనిపిస్తుంది మనకు కూడా. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కాదు కదా, సొంత పార్టీ నాయకులకు కూడా టైం ఇవ్వకపోవడం, తర్వాత ప్రజలని కూడా మనం బటన్ నొక్కుతున్నాం, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అభివృద్ధిని గాలికి వదిలేయడం. సేమ్ అదే తరహాలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు కాబట్టి ఇక్కడ ప్రజలను కలవకపోవడం, సొంత పార్టీ నాయకులకు సమయం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన నిర్లక్ష్యంగానే ఉన్నారు కాబట్టి సేమ్ టు సేమ్ అయితే జరుగుతుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర ఏదైనా చేస్తారా? లేకపోతే ప్రజలతో మమేకమై
పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.